చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య కళా మందిర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించడం కల్లారా చూస్తున్నామని ప్రభుత్వానికి సహకరిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత సంస్థ సేవలు వెలకట్టలేనివని కితాబిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు పరచూరి అశోక్ బాబు మాట్లాడుతూ ఉవ్వెత్తున సిపిఎస్ ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగ ఉపాధ్యాయులు తాము పేద ప్రజల జీవితాలలో వెలుగులు కూడా నింపగలమని చేయూత సంస్థ నిరూపిస్తుందని కొనియాడారు. 7 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను అందిస్తున్న చేయూత సంస్థ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సంస్థను స్థాపించిన మొండి రవికుమార్, ఎంఏ అలీం, చింతా నారాయణమూర్తి, షేక్ వల్లీ బాషా ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్లు ఎన్ శృతిరెడ్డి, ఎన్ సుగుణారెడ్డిలు హాజరై చేయూత భవన్లో చిన్నారులకు తమ విద్యా సంస్థలలో ఉచిత విద్యను అందిస్తామని తెలియజేశారు. అతిథులుగా విచ్చేసిన మాజీ పిఠాపురం శాసన సభ్యులు వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శివారెడ్డి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తన సంస్థగా ఓన్ చేసుకుని సుమారు 8,78,00,000 రూపాయలతో చేయూత సంస్థ ద్వారా 1,278 కుటుంబాల్లో వెలుగు నింపుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధాన మా లక్ష్యం ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే మా లక్ష్యంగా పెట్టుకుని కట్టుబట్టలతో మా దగ్గర ఉన్న చిన్నారులకి ఉద్యోగ పట్టా ఇచ్చి సొసైటీకి అందించాలి. ఆ సొసైటీలో మంచి పౌరులుగా యువత ఉన్నట్లయితే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ చేయూత సంస్థను ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 7వ వార్షికోత్సవానికి ప్రముఖులు మన తుమ్మలపల్లి బాబు గారు అవ్వచ్చు, అశోక్ బాబు గారు అవ్వచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులందరూ కూడా మా మీద ఉన్న అభిమానంతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మేము చేసే సర్వీసు పబ్లిక్లో కాకుండా, పబ్లిసిటీకి కాకుండా మేము లబ్ధిదారులకే చేర్చే విధంగా మా సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మా సేవలను గుర్తించి మమ్మల్ని అభినందించడం నిజంగా మా సభ్యులందరికీ కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది మరింత స్ఫూర్తితో చేయూత సంస్థ ద్వారా అనేక మందికి సేవలు చేయడానికి ఈ స్ఫూర్తి ఉపయోగపడుతుందని వీళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే విశిష్ట సేవా పురస్కారాలు అందించారు ఈరోజు ఉపాధ్యాయులందరికీ, ఇది జిల్లా వ్యాప్తంగా కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కడప నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, వివిధ జిల్లాల నుంచి ఈరోజు మన కాకినాడకు రావటం, పిల్లలకి అత్యున్నతంగా పాఠాలు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు పురస్కారాలు అందించడం జరిగింది. వారందరినీ సత్కరించుకోవడం జరిగింది. అలాగే రైతుల్ని, ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే రైతులందరినీ ఇక్కడ పిలవటం, అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా మనందరికీ ఆరోగ్యం అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారు అందరినీ గుర్తించి అనేక మంది రైతులకి ఈరోజు పురస్కారాన్ని అందించడం జరిగింది. దీనికి తోడు పేద విద్యార్థులకి ఈరోజు ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఐఐటి చదువుకునేటువంటి పిల్లలకు కానీ, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళేటువంటి పిల్లలు, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళందరికీ కూడా చెక్కులు అందించి ఆ విద్యా సంస్థలో జాయిన్ చేయడం. అది కాకుండా పిల్లలు 1వ తరగతి దగ్గర నుంచి కట్టు బట్టలతో వస్తే చిన్న పిల్లల్ని మళ్ళీ వాళ్ళు పీజీ పూర్తయ్యేదాకా కూడా, ఉద్యోగం వచ్చేదాకా కూడా చేయూత సంస్థ వారికి విద్యకి ఆర్థికంగా ఉపయోగపడతా ఉంది. అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నది విద్యా సంస్థ. అదే కాకుండా దివ్యాంగులకి గుర్తించి ఈ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 21 మందితో షాపులు పెట్టించి వారికి లబ్ధి, అంటే ఏదో ఫంక్షన్ ఇచ్చేసి వదిలిపెట్టేది కాకుండా వారికి 40,000 నుంచి 50,000 ఇవ్వటం, 50,000 ఒక 1,00,000 ఇవ్వటం, వారికి అవసరమైనటువంటి షాప్ పెట్టించడం, దాని ద్వారా వారి మొత్తం కుటుంబం బతికేటట్టు ఉపాధి కల్పించడం చేయూత సంస్థ చేశారు.